GFLN 75 డేస్ ప్రోగ్రాంలో భాగంగా గుణింతాల మీద ఒక చార్ట్ ఒక TLM చేయడం జరిగిందండి. అది గుణింత శబ్దము, గుణింత రూపము, గుణింతం పేరు, పిల్లల ఐడెంటిఫికేషన్ కోసము దీన్ని తయారు చేయడం జరిగింది. గుణింతాల ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి, ఈజీగా ఎలా గుర్తించాలి అనే దాని మీద ఈ TLM చేయడం జరిగినది. లో కాస్ట్ నో కాస్ట్లో చూడండి. గుణింత శబ్దము ఈ మరి దాని రూపము పిల్లల్ని అడిగితే గుర్తించలేకపోతే దీనిని అడగాలండి, దీన్ని చూపిస్తారు. దాని పేరు అనేది దాని పక్కనే ఉన్నది గుడిపళ్ళు అని పిల్లలు గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఐ గుణింత శబ్దము ఐ, కై, కై, ఐ అన్నప్పుడు దాని రూపము చూడండి, దాని పేరు ఐత్వం అని పిల్లలు చెప్తారు, గుర్తించగలుగుతారు, చక్కగా రాయగలుగుతారు, తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నిస్తారు. దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ కూడా డెవలప్ చేయడం జరిగిందండి. చూడండి ఒకసారి. ఇలా గుణింత రూపాలని మనం ఇలా తయారు చేసి పిల్లల చేత మ్యాచింగ్ చేయొచ్చు, గుర్తింపజేయచ్చు. పిల్లలతో మనం వాళ్ళకి ఇష్టమైన ఒక కార్డును తీసుకోమని అడగాలి. వాళ్ళు ఇష్టమైన కార్డు తీసుకుంటారు. దాని రూపము, దాని పేరు, దాని శబ్దము ఎక్కడుందో దాన్ని మ్యాచ్ చేసుకుంటారు. చూడండి. గుణింత శబ్దము రూపము, దాని పేరు రుత్వ దీర్ఘము అని పిల్లలు ఐడెంటిఫై చేస్తారు. అదేవిధంగా ఇంకొక కార్డు తీసుకుంటారు. ఈ కార్డుని దీని పేరు, దీని రూపము, దీని శబ్దము ఏంటి అని పిల్లల్ని అడగాలి. దాన్ని మ్యాచ్ చేసే విధంగా ఇది ఎక్కడైతే మ్యాచ్ చేస్తారో దాన్ని మనము అక్షర రూపాన్ని, గుణింత శబ్దాన్ని, రూపాన్ని, పేరుని పిల్లల చేత ఐడెంటిఫై చేయించవచ్చు. ఈ విధంగా జతపరచడం ద్వారా పిల్లలకి గుణింతాల మీద పట్టు వస్తుంది, పదాలు తయారు చేయగలుగుతారు, చదవగలుగుతారు. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. చాలా సక్సెస్ఫుల్ TLM అండి. ఈ విధంగా గుణింత శబ్దానికి గుణింత రూపాన్ని మ్యాచ్ చేయగలుగుతారండి. ఒకసారి పిల్లల చేత కూడా చేపిద్దాము, చూద్దాము. పిల్లలు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, ఎంతవరకు చేస్తారు అనే దాన్ని కూడా మనం పరిశీలిద్దాము.